వెల్కమ్ టు మన ఛానల్. నేను భరత్ భూషణ్ ముదిగొండ గోపికృష్ణ, న్యూమరాలజిస్ట్, హైదరాబాద్. సో థంబ్నెయిల్లో చూశారు కదా, బిజినెస్ వ్యాపారం గురించి అండి. వ్యాపారం గురించి దాదాపు మీరు సబ్స్క్రైబ్ కనుక చేస్తే 7 నుంచి 8 వీడియోలు ఉంటాయి. ప్లేలిస్ట్ అంటారు. ఆ ప్లేలిస్ట్ కొడితే 7-8 వీడియోలు వస్తాయి అన్నమాట. సో దాన్ని టూకీగా వీడియోలో ఒక పాయింట్ మట్టుకే దీంట్లో చేస్తాం. ఒక దాని మీద బిజినెస్ అనగానే ముందు ముందు ఆలోచించకుండా చాలామంది పార్ట్నర్షిప్ దిగుతారు. పార్ట్నర్షిప్ ఎలా దిగుతారు? వారికేమో నాలెడ్జ్ ఉంటుంది, బిజినెస్ ఎక్స్పీరియన్స్. రెండో ఫ్రెండ్కో, బావకో, బామర్దో, బాబాయో ఎవరో ఉంటారు, మీ క్లాస్మేటో, నేబరో ఉంటారు. ఆయన దగ్గర డబ్బులు బాగుంటాయి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర నాలెడ్జ్. లెట్ అస్ స్టార్ట్ పార్ట్నర్షిప్. ఇదే జరుగుతుంది చాలా మటుకు. ఒకవేళ వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లో కనుక వీళ్ళకి పార్ట్నర్షిప్ కుదరలేదు అనుకోండి, న్యూమరాలజీలో కొన్ని నాన్ పార్ట్నర్షిప్ రెండూ ఉంటాయి. కుదరలేదు అనుకోండి, అది ఒక 10 లక్షలు, 20 లక్షలు, 2 కోట్లు పెట్టి కొద్ది రోజులు పోయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఫ్లాప్. బిజినెస్ పెరిగిన తర్వాత డిస్ప్యూట్స్ వస్తాయి. అప్పుడు ఏమంటారు? సార్ మా దగ్గర వాడని అనుకున్నాను సార్, మా బావమర్ది సార్, మా క్లాస్మేటే సార్, మొత్తం 10 లక్షలు పోయాయి, 20 లక్షలు పోయాయి సార్, నాకేదో చీటింగ్ జరిగింది సార్ అని అంటుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే పార్ట్నర్షిప్ పనికొస్తుందో తెలియకుండా అట్లా దిగటం. ఇది ఒక బిజినెస్. రెండో బిజినెస్ ఏముంటుందంటే మార్కెట్ ట్రెండ్ చూస్తారు. అందరు కనుక రెడీమేడ్స్, అందరు జీన్స్ ప్యాంట్, వీళ్ళు జీన్స్ ప్యాంట్ అమ్మేయటం. ఏది పెడుతుంది? ఇప్పుడు మన కరోనాలో ఒకటి వచ్చిన ట్రెండ్ ఏమని వచ్చి, కరోనా అందరూ డ్రై ఫ్రూట్స్ సార్, అప్పుడు డ్రై ఫ్రూట్స్ పెడదాం షాపులన్నీ పెట్టారు. ఆ కొత్తలో ఉంది కానీ ఇప్పుడు అంత లేదు దానికి. అంత డ్రై ఫ్రూట్స్కి ఇప్పుడు అంత భయం లేదు. కాబట్టి కొన్ని మార్కెట్ ట్రెండ్ చూసి అందరూ పెడుతున్నారు కాబట్టి, మా ఫ్రెండ్స్ పెట్టారు కాబట్టి, వాళ్ళు పెట్టారు కాబట్టి ఒక బిజినెస్ బిల్డ్ చేస్తారు. ఆ బిజినెస్ జంగిళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా తెలియదు. ఆ బిజినెస్ మీరు కలిసి వస్తుందా లేదు. చాలా మటుకు ఇంకా పల్లెటూరులో ఏమిటో తెలుసా, సార్ నాకు ఏ బిజినెస్ కలిసి వస్తుంది సార్ అంటారు. అది మంచి ప్రశ్న. ఏ బిజినెస్ నాకు, ఏ వ్యాపారం కలిసి వస్తుంది? నాకు పొత్తు కలిసి వస్తుందా? పొత్తు అంటే ఏంటి? పార్ట్నర్షిప్. ఎవరితోనో పొత్తు పెట్టుకోవచ్చా? ఈ పొత్తు అన్న పదం మీరు బాగా వింటారు ఎలక్షన్లో. ఏది ఈ పార్టీ ఆ పార్టీతో పొత్తులో ఉంది, ఆ పార్టీ ఈతన పొత్తులో ఉంది అని జాయింట్కి చేస్తుంది. సో అక్కడ రాజకీయాలకే పొత్తు పనికి వస్తలే చూస్తారు. కొన్నిసార్లు పొత్తు అంటే రాజకీయ పొలిటిక్స్ కూడా ఫెయిల్ అవుతారు. ఇక్కడ బిజినెస్లో కూడా ఇది ఒకటి చూసుకోవాలి, ఓన్గా చేయాలి. అప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్గా చేయాలి. ఒకటి చేసే ముందు, ఏ బిజినెస్ చేసే ముందు మీకు అనుభవం ఉన్నా లేకపోయినా కూడా ఒక్కసారి ఈ నా డేట్ ఆఫ్ బర్త్, ఈ పేరుకి నాకు ఏది లక్కీ బిజినెస్ అవుతుంది. బిజినెస్ అంటే సింగులర్ కాదు, 2-3 కూడా ఉంటాయి మీకు. మీ పేరుని బట్టి కూడా దీన్ని బట్టి ఉంటుంది. సో మీకు చక్కని అడ్వైజ్ దానికి ఈ 2-3 బిజినెస్లు ఉంటాయి. వీటిలో మీరు ఏది చేసినా చాయిస్ మళ్ళీ మీకు ఇట్లా ఆ చాయిస్ చేసుకుంటే సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇదొకటి. 2 బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇల్లులకు కానీ పండగ కాదు. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఆ బిజినెస్కి సరైన నేమ్ పెట్టాలి. న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీ పేరుకిను ఎన్ని యాంగిల్స్ ఉంటాయంటే ఒక 5-6 యాంగిల్స్లో పేరు పెట్టాల్సి ఉంటుంది, ఒక యాంగిల్ కదా. అందుకే దాదాపు ఏమైనా బిజినెస్ పేరు అడిగితే నేను 2-3 డేస్ టైం తీసుకుంటానని చెప్తాను. వాళ్ళకి 2-3 డేస్ అంటే చాలా డెప్త్ ఉండాలి కదా. ఎన్నో యాంగిల్లో పేరు పెట్టాలి. మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ కావాలి. తర్వాత మీ పేరు, మీకు పార్ట్నర్స్ ఉంది సార్, ముగ్గురు కలిసి పెడుతున్నాం, వాళ్ళవన్నీ డీటెయిల్స్ చదివి మొత్తం 3 డేస్ తర్వాత వాళ్ళకు ఒక లక్కీ బిజినెస్ నేమ్ పెట్టాల్సి వస్తుంది. బిజినెస్ నేమ్ కూడా లక్కీ. బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నారు, బట్టల దుకాణం, ఇది ఒకటి, మరి దానికి మంచి పేరు పెట్టాలి కదా. క్యాచీగా ఉండాలి, ట్రెండీగా ఉండాలి. మీరు బోర్డు చూడగానే ఇమీడియట్గా జనాలకు పబ్లిసిటీ వెళ్ళిపోవాలన్నమాట. అవన్నీ కలుపుకొని దానికి ఈజీగా వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ ఏంటి సార్ డౌట్ వస్తుందా? న్యూమరల్ దగ్గర చాలా మటుకు బోర్డులు కానీ పేర్లు కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్లే ఉంటాయి. అండ్ నేమ్ ఆఫ్ నేమ్ కరెక్షన్. సో నీట్గా క్లీన్గా మీకు బిజినెస్ పేర్లు ఉంటాయి. తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఓన్లీ థియరీ. ఒక నెల దాకా ఆ బిజినెస్ ఎట్లా చేయాలి, దానికి బిజినెస్ షెడ్యూల్ ఉంటుంది. మీ బిజినెస్ ఎట్లా చేయాలి అందుకు బిజినెస్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఇవన్నీ చూసుకున్నప్పుడు మీరు ఏ బిజినెస్ చేసినా కొద్ది చిన్న పెట్టుబడితో పెట్టినా కూడా మీకు సక్సెస్ఫుల్గా అవకాశాలు ఉంటుంటాయి. అది దీని గొప్పతనం ఏంటి? ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు న్యూమరాలజీ. మహానుభావులు మన పూర్వీకులు ఈ సంఖ్యాశాస్త్రానికి పైగా 5000 సంవత్సరాలు పెట్టారు. మన ఢిల్లీలో కూడా చూపించండి, న్యూమరాలజీ ఆల్సో ఏన్షియంట్ అని. కాబట్టి అది దాని ఫలితం. కాబట్టి ఆ సంఖ్యాశాస్త్ర ఫలితాలు తప్పకుండా మీరు అందుకొని ఫలితం పొందండి. లాస్ట్ బట్ లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు చేయాలి సబ్స్క్రైబ్ చేయండి అంటే యూట్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్లేదు. నాకు అంత లక్షలు కోట్లు అవన్నీ అక్కర్లేదు, ఆటోమేటిక్గా ఉంటారు. చాలా మటుకు మంచి వాళ్ళే ఉన్నారు దీంట్లో, మన వ్యూవర్స్ అంతా మంచి వాళ్ళే. సో సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు ఇలాంటి ఇంకా పిల్లల చదువులు కానీ ఇవి కానీ నిశ్చితాన్ని పనికొచ్చే మంచి ఎడ్యుకేటివ్ వీడియోస్ దీంట్లో ఉంటాయి. అది కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, చూస్తుండండి మన ఛానల్. నేను మీ ముదిగొండ గోపికృష్ణ.